తేనెటీగ ప్రకృతిలోని మౌనవీరుడు. ఈ విశాలమైన ప్రకృతిలో మన కళ్లకు కనిపించని ఒక చిన్న జీవి ఈ ప్రపంచాన్ని నిశ్శబ్దంగా నడిపిస్తోంది. అది తేనెటీగ. పరిమాణంలో చిన్నది, కాని బాధ్యతలో మహాకాయుడు. జీవితం మొదలయ్యే చోట ఒక తేనెగూడు. ఇది ఇల్లు కాదు, ఇది ఒక నగరం. ఇక్కడ రాజులేడు, కాని రాణి ఉంది. ఒకే ఒక రాణి తేనెటీగ. రోజుకు 2000 గుడ్లు. ఆమె జీవితం మొత్తం కొత్త జీవితాల సృష్టికే అంకితం. అయితే ఆశ్చర్యమేమిటంటే ఈ గుడ్లన్నీ ఒకేలా పుడతాయి, కాని వాటి భవితవ్యం తినే ఆహారంతోనే మారిపోతుంది. జన్యురహస్యం: కొన్ని గుడ్లకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. దానిని రాయల్ జెల్లీ అంటారు. ఆ ఒక్క ఆహారం ఒక సాధారణ జీవిని రాణిగా మార్చేస్తుంది. ఇదే ప్రకృతి చేసిన అద్భుతమైన జన్యుప్రయోగం. ఇక్కడ పదవి పుట్టుకతో రాదు, పోషణతో వస్తుంది. రాణి అధికారం కాదు, బాధ్యత. రాణి తేనెటీగ ఆజ్ఞలివ్వదు. ఆమె పని ఒక్కటే, గుడ్లు పెట్టడం. ఆమె బలహీనమైతే ఆమె స్థానాన్ని ఆమె సొంత ప్రజలే మార్చేస్తారు. ఇక్కడ భావోద్వేగాలకు చోటు లేదు. పిల్లలను పెంచుతాయి, గూడు నిర్మిస్తాయి, పూల నుంచి తేనె సేకరిస్తాయి, అవసరమైతే ప్రాణాలిచ్చి కాపాడతాయి. వీటిలో ఒక్కటీ తనకోసం పనిచేయదు. డ్రోన్ తాత్కాలిక జీవితం. డ్రోన్ తేనెటీగలకు ఒకే ఒక్క లక్ష్యం: రాణిని ఫర్టిలైజ్ చేయడం. ఆ పని పూర్తి అయిన క్షణమే వాటి జీవితం కూడా ముగుస్తుంది. పని పూర్తి అయితే ఉనికి ముగుస్తుంది. ఇది ప్రకృతి నిర్ణయం. మాటలు లేని భాష. తేనెటీగలు మాట్లాడవు, కాని నాట్యం చేస్తాయి. ఈ నృత్యాన్ని వాగిల్ డాన్స్ అంటారు. ఈ నాట్యంలోనే పూల దూరం, దిశ, నాణ్యత అన్నీ ఉంటాయి. మ్యాప్ లేకుండా, జీపీఎస్ లేకుండా ఇంత స్పష్టమైన కమ్యూనికేషన్ మనుషులకే సాధ్యం కాలేదు. త్యాగం. తేనెటీగకు స్టింగ్ ఉంది. అది కాటేస్తే అది చనిపోతుంది. తెలుసుకుని కూడా అది దాడి చేస్తుంది. ఎందుకంటే గూడు కాపాడడం దాని జీవితం కన్నా ముఖ్యం. తేనెటీగలు లేకపోతే మన ఆహారంలో సుమారు 70% తేనెటీగల పరాగ సంపర్కం మీదే ఆధారపడింది. పండ్లు, కూరగాయలు, విత్తనాలు. తేనెటీగలు లేకపోతే ఈ ప్రపంచమే ఆకలితో వణికిపోతుంది. తేనెటీగ మనకు తేనె మాత్రమే ఇవ్వదు, జీవితాన్నిస్తుంది. మనిషి శబ్దం చేస్తాడు, తేనెటీగ పని చేస్తుంది. చిన్నదైన అత్యంత అవసరమైన జీవి. ఇది తేనెటీగ కథ కాదు, ఇది ప్రకృతి జీవన పాఠం.